నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. చాణక్య సిరీస్ మనం మాట్లాడుతున్నాము వాటికి సంబంధించిన వాటిలోనే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది డబ్బు వైపు పరిగెడుతూ ఉన్నారు. ఒక ఏదైనా స్కిల్ నేర్చుకోవటం వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే టెంపరీగా ఉంది ప్రస్తుతానికి అంటే ఎక్కువ మంది ఆ వైపే వెళ్తున్నారు. యాక్చువల్గా డబ్బు ఎక్కడుంది, ఏ విధంగా మనం వెళ్ళొచ్చు అంటారు? ఎర్నింగ్స్కి మంచి రిసోర్స్ అంటే లాంగ్ రన్లో కూడా ఉండేలాగా దాని ఎఫెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు ఆపర్చునిటీస్? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఒకటి చూడండి నాగరాజ్, ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి మన సొసైటీలో 2022-23 జనవరి టైం కనుక చూస్తే వరల్డ్ వైడ్గా మనం పాపులేషన్ వైజ్గా కంట్రీస్ తీసుకుందాం. ఏ కంట్రీ ఎక్కువగా పాపులేషన్ కలిగి ఉన్న ఫస్ట్ 3 కంట్రీస్ చెప్పండి. చైనా ఫస్ట్, ఆటోమేటిక్గా ఫస్ట్ చైనా, దెన్ నెక్స్ట్ ఇండియా, దెన్ తర్వాత పాకిస్తాన్. అంటే ఈ ప్రపంచంలో ఫస్ట్ 3 కంట్రీస్, అంటే ప్రపంచంలో దాదాపు పాపులేషన్ అంతా కూడా అంటే 80% పాపులేషన్ ఉంది ఎక్కడుంది అని అంటే ఈ 3 కంట్రీల లోపలనే ఉంది. కానీ ఈ 3 కంట్రీలకు సంబంధించిన కరెన్సీ ఏదైతే ఉందో నాట్ ఈక్వల్ టు ద డాలర్, నాట్ ఈక్వల్ టు ద రష్యన్ రూపీస్, నాట్ ఈక్వల్ టు ద ధరమ్స్. దుబాయ్లో ఎంతమంది జనాభా ఎంత తక్కువ ఉంది, అమెరికాలో ఎంత జనాభా తక్కువ ఉంది, రష్యాలో ఎంత జనాభా ఉంది. ప్రపంచంలో ఈ 3 దేశాలు తప్ప మిగతా జనాభా అంతా 20%. 80% జనాలు ఇక్కడ ఉన్నారు. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఎక్కువ జరుగుతాయి? మరి ఈ 3 దేశాల్లోనే. మొత్తం ఫైనాన్షియల్ ప్రపంచం అంతా నడిచేది ఈ 3 దేశాలతోటి. మిగతా దేశాలు 20%, వాళ్ళకి ఏం పెద్దగా అవసరమే లేదు. అంటే 20% ట్రాన్సాక్షన్స్ అక్కడ జరుగుతాయి, 80% ట్రాన్సాక్షన్స్ ఇక్కడ జరుగుతుంది. అమౌంట్ ఫ్లోటింగ్ ఎక్కడ జరుగుతుంది? చైనాలోని, ఇండియాలోని, పాకిస్తాన్లోనే. ఈ బెల్టే చైనా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ బెల్ట్లోనే మొత్తం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ చైనా తీసుకుంటే సెకండ్ భారతదేశమే. అవును, భారతదేశం. కానీ చైనా యొక్క కరెన్సీ ఏమో చాలా ఎక్కువగా ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీ చూసుకుంటే భారతదేశంలో కన్నా చైనా కన్నా జస్ట్ ఒక్క 5% మాత్రమే డిఫరెన్స్ ఉంది భారతదేశ జనాభాకి చైనా జనాభాకి. 5% డిఫరెన్స్. కానీ భారతదేశానికి చైనాకి ఫస్ట్ డిఫరెన్స్ మనం ఆలోచిద్దాము. చైనాలో మొత్తం కూడా స్కిల్డ్ లేబర్ ఉన్నారు. ఓకే, స్కిల్డ్ లేబర్లు అంతా చైనాలోనే ఉన్నారు. యాపిల్ కంపెనీ ఎక్కడ కూడా యాపిల్ ప్రొడక్షన్ తన యొక్క కంట్రీలో చేసుకోలే. యాపిల్ ఎక్కడ నుంచి ఉంది? అమెరికా. కానీ అమెరికాలో ప్రొడక్షన్స్ లేదు. ఈ యొక్క ఎలాన్ మస్క్ కంపెనీ ఉంది, కార్ల కంపెనీ, దాని ప్రొడక్షన్ ఎక్కడ? అమెరికాలోనే ఉంది. అన్ని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీ ప్రొడక్షన్స్ అన్నీ కూడా ఎక్కడ అంటే చైనాలో ఉన్నాయి. చైనాలో స్కిల్డ్ లేబర్ ఉన్నారు, కానీ చైనాలో ఉంది. కానీ అమెరికన్ కంపెనీస్ చైనాలో పని చేయించుకుంటున్నాయి. అమెరికన్ డాలర్ విలువ ఎంత? 80 రూపాయలు. మన ఇండియన్ కరెన్సీ నుంచి చూస్తే ఇప్పుడు 80 రూపాయలు. చైనా కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ చూస్తే 11 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ అమెరికా వాళ్ళకి, అంటే చైనాకి అమెరికాకి చూస్తే 40 రూపాయల డిఫరెన్స్ అయితే వాళ్ళకి కనిపిస్తుంది కదా చైనా వాళ్ళకి. మనకి 80 రూపాయల డిఫరెన్సేషన్ కదా. ఇక్కడ ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి, ప్రపంచంలో డబ్బు ఎక్కడుంది, ఏది అగ్రరాజ్యం? అమెరికా అగ్రరాజ్యం. అమెరికా చేస్తున్న పని ఏంటి, భారతదేశము చైనా చెయ్యని పని ఏంటి? ఫస్ట్ ఇది కరెక్ట్గా ఆలోచిస్తే డబ్బు ఎక్కడుంది, ఎక్కడ డబ్బు వస్తుంది అనేది ఆలోచన వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రపంచం మారుతుంది. ప్రపంచం మారుతున్నప్పుడు డిజిటలైజేషన్ అవుతుంది. సో హార్డ్ వర్క్ పెద్దగా డబ్బులు రావట్లే, స్మార్ట్ వర్క్ తోటే డబ్బులు వస్తున్నాయి. క్రియేటింగ్ ప్లాట్ఫారం ఈజ్ మేకింగ్ మనీ, ఈజీలీ మనీ. వన్ థింగ్, డబ్బు లోపల 2 రకాలు ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండవది ప్యాసివ్ ఇన్కమ్. మనము ఇండియాలో దాదాపుగా 100కి 95% అందరూ కూడా యాక్టివ్ ఇన్కమ్లోనే ఉన్నారు ఇండియాలో. ప్యాసివ్ ఇన్కమ్లో లేరు. ఆ ప్యాసివ్ ఇన్కమ్లో పడ్డ వాళ్ళు కొంతమంది మాత్రమే. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఉన్నారో, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇప్పుడిప్పుడు యాప్స్ డెవలప్ చేస్తున్నారో, ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తున్నారో, వాళ్ళు మాత్రమే ప్యాసివ్ ఇన్కమ్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నారు. యాక్టివ్ ఇన్కమ్కి ప్యాసివ్ ఇన్కమ్కి డిఫరెన్సియేషన్ తెలుసుకోవాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంది? మనము కష్టపడితే కానీ మనకి డబ్బులు రావు. అంటే మనం ఇలా కష్టపడితే, ఎంత కష్టపడితే అంతే డబ్బులు వస్తాయి. ప్యాసివ్ ఇన్కమ్ అట్లా కాదు. ఒక్కసారి ఎఫర్ట్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వదిలేస్తే రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి, అది ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పటికీ మన భారతదేశంలో ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఎవరికీ తెలియదు, ఎంతమందికి తెలియదు. ఈ మధ్యన మన సుమన్ టీవీలో చాలామంది చెప్పడం వల్ల చాలామంది తెలుస్తుంది. నేను మీకు కూడా చెప్పేది ఒకటే, క్రియేట్ ఏ ప్లాట్ఫారం. ఈ కలికాలములో ఇప్పుడున్నటువంటి టైంలో ఎవడు బాగా సంపాదిస్తాడు తెలుసా? హూ క్రియేట్ ఏ ప్లాట్ఫారం. ఎవరైతే కనుక మీడియేషన్ చేస్తారో,
మీడియేటర్కి డబ్బులు వస్తాయి. మీడియేటర్ ఈజ్ ద కింగ్ నౌ. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ ఏ ప్రోడక్ట్ తయారు చేయడు, వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడు, తర్వాత డైరెక్ట్ సేలు చేయడు. ఏం చేస్తున్నాడు అంటే మ్యానుఫ్యాక్చరర్కి బయ్యర్కి మధ్యన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఈ క్రియేట్ సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ. అమెజాన్, జొమాటో కానివ్వండి, తర్వాత స్విగ్గీ కానివ్వండి, ఎక్కడైనా సరే చూడండి, ఇప్పుడు మొబైల్ యాప్ లేకపోతే మనకి ఏం నడవదు. ఇంకోటి ఏం తెలుసా, జనాలని బద్ధకస్తం చేయడమే నీ యొక్క గొప్ప వ్యాపారం లక్షణం. ఎగ్జాక్ట్లీ, నీ బద్ధకమే నా వ్యాపారం. అదే పెద్ద బిజినెస్ ఐడియా, అదే పెద్ద బిజినెస్. జనాల బద్ధకమే నీ వ్యాపారం, వాళ్ళని బద్ధకస్తులు చేసేయి, నువ్వు డబ్బులు సంపాదించేస్తావు. సో ఇది ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఫుల్ కోట్లు సంపాదిస్తారు. నాకు ఒక శిష్యుడు ఉన్నాడు అనమాట. ఆ శిష్యుడు వచ్చాడు నా దగ్గరికి. అతని దగ్గర శారీస్ షాప్ ఉందన్నమాట. శారీస్ షాప్ ఉంటే నాకు శారీస్ ఎక్కువగా సేల్ అవ్వట్లేదు, నాకు ఈ కస్టమర్స్ తోటి ఇబ్బంది అవుతుంది, నేను ఏం చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నేను అతనికి ఒకే ఐడియా చెప్పాను. మీరు ఒక కస్టమర్లకు ఎవరి దగ్గరికి అయితే వస్తారో అంటే లేబర్ కాస్ట్ ఎక్కువైపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో శారీ షాప్లో పనిచేయడానికి ఎక్కువ మంది ఇష్టపడట్లేదు. ఎందుకోసం అంటే వాళ్ళకి అక్కడిని ఇంకా మాగిపోతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి నేనేం చెప్పాను అంటే, నాకు తెలిసిన ఒక ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఉన్నాడు, అతనికి ఈయన పరిచయం చేయించేసి ఒక 10 కాదు 20 ట్యాబులు కొనండి. ఇది 15,000కి 20,000కి దొరుకుతాయి కదా ట్యాబ్లు, ఒక 20 ట్యాబులు కొనండి. ఒక అప్లికేషన్ తయారు చేసుకోండి. మీ దగ్గర ఎన్ని శారీస్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని శారీస్ ఉన్నాయి, ఆ శారీస్ని మొత్తం కూడా, అంటే శారీస్, డ్రెస్సులు, చిన్నపిల్లల డ్రెస్సులు, పెద్దోళ్ళ డ్రెస్సులు అన్నీ కూడా తయారు చేసి ఒకటి ఈకార్ట్ వెబ్సైట్ తయారు చేసుకోమని, ఈకార్ట్ అప్లికేషన్ తయారు చేసుకోమని చెప్పాను. ఈ క్రియేటెడ్ ఈకార్ట్ అప్లికేషన్ వాళ్ళ చుట్టాలకి, వీళ్ళ పరిచయస్తులకి అందరికి కూడా ఏంటంటే గిఫ్ట్ కూపన్స్ ఇచ్చేసారు. వీళ్ళందరికీ గిఫ్ట్ కూపన్స్ ఇచ్చేసి, ఇప్పుడు ఉదాహరణకి షాప్కి ఎవరైనా వచ్చి రాగానే మొత్తం డ్రెస్సులు విప్పడం ఏం లేదనమాట. వచ్చి రాగానే ఒక ఏసీ హాల్లో కూర్చోబెడతారు, వాళ్ళకి ఈ ట్యాబ్ ఇచ్చేస్తారు, వాళ్ళకి అడుగుతారు మీ రిక్వైర్మెంట్ ఏంది అని అడుగుతారు. మా పిల్లాడికి బట్టలు కావాలండి, మీ పిల్లాడి ఏజ్ ఎంత, 8 to 10 years. 10 years అని పెట్టాడు. 10 years బాయా గర్లా, బాయ్ చేతిలో పెట్టేశాడు. ఇంకా మీరు ఎత్తుకోండి, ఎథ్నిక్ వేర్ కావాలా, పార్టీ వేర్ కావాలా, ఏం కావాలి, మొత్తం ఫొటోస్ అన్నీ వచ్చినాయని మీకు ఏ డ్రెస్ నచ్చితే ఆ డ్రెస్ని మీరు ఏం చేయండి అంటే, ఆ పైన ఒకటి లవ్ సింబల్ ఉంటుంది అనమాట, లైక్ సింబల్, ఆ సింబల్ కొట్టేసేయండి, షార్ట్ లిస్ట్ అయిపోతాయి. మీరు ఇవన్నీ షార్ట్ లిస్ట్ వేసుకున్నాక ఓకే అని అనుకున్నాక మీరు లోపలికి రండి. అక్కడ లోపల రాగానే మీకు ఏం చేస్తామంటే, మీకు షార్ట్ లిస్ట్ చేసిన డ్రెస్లన్నీ తీసి పెడతాం, సెలెక్ట్ చేసుకోవాలి, బై చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. సో ఇక్కడ టైం వేస్ట్ అవ్వదు మెయిన్గా. ఇది చేసిన తర్వాత ఏమైందనంటే సేల్స్ మెల్లిగా పెరగడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏం చేశారు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే, ఇక్కడ లేబర్కి ఎక్కువగా శాలరీ ఇచ్చే బదులు కస్టమర్కి ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వచ్చిన ప్రతి కస్టమర్కి ఏంటంటే డిస్కౌంట్ కూపన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది మీరైనా తీసుకోండి, వేరెవరికైనా ఇవ్వండి. మీరు ఇప్పుడు 1000 రూపాయలు పర్చేజ్ చేశారు కదా, 1000కి మేము 200 రూపాయల డిస్కౌంట్ కూపన్ ఇస్తాం అని 200 డిస్కౌంట్ కూపన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, ఎవరు బర్త్డేకి పోయినా ఎక్కడికి పోయినా సరే, అరే ఇదేదో బట్టలది కూపన్ ఉందిరా తీసుకుంటూ పోయి కొనుక్కోలేదంటే నీ ఇష్టం అని ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ దే డింట్ గివెన్ ద ఎక్స్పైరీ డేట్ ఆల్సో. ఆ కూపన్స్కి ఎక్స్పైరీ డేట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. దాంతో వాళ్ళ సేల్స్ అమోఘంగా పెరిగిపోయినాయి. బెంగళూరులో ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టైమ్ ఈజ్ మోస్ట్ ప్రేషియస్. అండ్ లెస్ ప్లాట్ఫారం క్రియేట్ చేయి, లెస్ టైంలో ఎక్కువగా ఆపర్చునిటీ ఇచ్చేసండి ప్లాట్ఫారం క్రియేట్ చేస్తే దానికి మించిన సంపాదన ఇంకొకటి ఏమీ లేదు. అండ్ రెండోది, డబ్బు ఎక్కడుంది అని అంటే 2 చోట్ల అయితే డబ్బు ఎప్పటికీ ఉంటుంది. ఒకటి ప్రొవిజన్ స్టోర్స్, అంటే ప్రొవిజన్ స్టోర్లో డబ్బులు ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు కరోనా వచ్చినా ఎవరి దుకాణం బాగా నడిచింది అని అంటే ప్రొవిజన్ స్టోర్ దుకాణం మాత్రం పక్కా నడిచింది, వాడు ఆగిపోలే. ఫుడ్, ప్రొవిజన్, ఈ ప్లేస్లో డబ్బు ఎప్పుడు కూడా రెగ్యులర్గా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ప్రొవిజన్ స్టోర్స్, ఫుడ్ స్టోర్స్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ బిజినెస్లు, బట్ ద ప్లేస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్ మనీ ఎక్కడ అని అంటే ఓన్లీ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. ఒక భారతదేశానికి మాత్రం తీసుకుంటే ల్యాండ్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో అయితే. వేరే దేశంలో మాత్రం ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనం లేదు. ఓన్లీ ఒక మన భారతదేశంలో మాత్రమే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తున్నాయి. ఇది ఎప్పటి వరకు తెలుసా, ఇంకా కేవలం 3 సంవత్సరాల వరకు మాత్రమే. ఇంకా 3 సంవత్సరాలు దాటిన తర్వాత భారతదేశంలో భూమి మీద సంపాదన ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఈ ల్యాండ్ రేట్లు పెరగడాలు, ఉదాహరణకి మన మణికొండ దగ్గర తీసుకుందాం. 2015లో నేను మణికొండ వచ్చాను.
15లో వచ్చినప్పుడేమో ల్యాండ్ కాస్ట్ 40,000 రూపాయలకు పర్ స్క్వేర్ యార్డ్ ఉండే 2015లో. ఇప్పుడు ₹1,00,000 పర్ స్క్వేర్ యార్డ్ అయింది. పెంచింది ఎవడరా అంటే తెలియదు. కొన్నోడు పెంచుకుంటా పోతున్నాడు. 10,000 కొన్నాడు, వాడు నెక్స్ట్ నేను 45,000 అమ్ముతా అంటాడు. వాడు 45,000 కూడా కొన్నాడు అనుకో, వాడు వచ్చి 50,000 అమ్ముతా అంటాడు. 50,000 కొన్నాడు 55 అన్నాడు. ఇట్లా 5,000 పెరుగుతూ ఇప్పుడు ₹1,00,000 వచ్చింది. గవర్నమెంట్ వాల్యూ, సబ్ రిజిస్టర్ వాల్యూ అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే ఉంది తప్ప సబ్ రిజిస్టర్ వాల్యూ అయితే పెరగలే. కానీ ల్యాండ్ కాస్ట్ అయితే పెరుగుతా వెళ్ళిపోయింది. పెంచుతున్నది ఎవడు తెలియదు. బయ్యర్లు పెంచుతున్నారని చెప్తున్నాడు, మీడియేటర్లు పెంచుతా పోతున్నారు, కొనేటోడు అట్లాగే కొంటున్నాడు. పోనీ దానికి ఈక్వల్ ఇన్కమ్ ఉందా అంటే లేదు. మీడియేటర్లు పెంచుతారు. ఇప్పుడు ఉదాహరణకి ఇంత రేట్ ఉందని ముందే కన్ఫర్మ్ చేసేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ₹1,00,000 స్క్వేర్ యార్డ్ చొప్పున 2 కోట్లు పెట్టి 200 గజాలు కొనుక్కుంటే ఆ 200 గజాల్లో ఒక 5 ఫ్లోర్లు వేసి ఇల్లు కట్టుకున్నాడు అనుకుందాం. 2000 ఎస్ఎఫ్టీకి ఒక 3 BHK వచ్చింది అనుకుందాం. ఫ్లోర్కి రెంట్ ఎంత వస్తుంది చెప్పు? మాక్సిమం ఎంత వస్తుంది మణికొండలో? 30,000. అంటే 3/5లో 15, 5 ఫ్లోర్లకి 1,50,000 వస్తుంది. 2 కోట్లకి 1,50,000. 2 కోట్లకి 1,50,000 మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చెప్పు? దేనికి సరిపోని ఇంట్రెస్ట్ అది? బ్యాంక్ ఇంట్రెస్ట్ 60 పైసలు ఇంట్రెస్ట్ ఎక్కడ సరిపోతుంది చెప్పు? 2 కోట్లు పెట్టి మళ్ళీ బిల్డింగ్ కట్టింది ఒకటి ఉంటుంది కదా, దానికి 1 కోటి ఖర్చు అవుతుంది కదా, 3 కోట్లు ఖర్చు అయింది కదా. 3 కోట్లకి ఈక్వల్ ఇన్కమ్ వస్తుందా అంటే రావట్లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే తెలియదు. ఎందుకు కొంటుర్రా అంటే ఏమోనండి రేట్లు పెరుగుతాయి, దీని రేటు కూడా పెరుగుతుంది అని అంటాడు. ₹1,00,000 గజం కాస్తే ఇంకొన్ని రోజులు అయితే 1,50,000 గజం అవుతుంది. కానీ ఎవరికి లాభం వస్తుంది, ఏమొస్తుందో ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకోటి ఏం తెలుసా, ఈ భారతదేశంలో బ్లాక్ మనీ ఇన్వెస్ట్ చేయగలిగింది కేవలం ఒక్క చోట మాత్రమే, అది రియల్ ఎస్టేట్, ల్యాండ్లో మాత్రమే. అది గనక గవర్నమెంట్ గనక యాక్షన్ తీసుకొని బ్యాంకాక్ చేసినట్టుగా గవర్నమెంట్ చేసినట్టు చేయగలిగితే గనక ఇంకా భారతదేశంలో నల్లధనం ఉండదు, భారతదేశంలో పావర్టీ ఉండదు. ఇప్పుడు భారతదేశంలో పావర్టీ ఉండేది కేవలం దీనివల్లనే, ఈ రియల్ ఎస్టేట్ వల్లనే పావర్టీ ఉంది. ఇది ఆల్రెడీ నాకు ఈడీలో తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే ఇవన్నీ టాపిక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నేను ఇప్పటి నుంచి మీకు చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని ఇప్పటి నుంచి ఏంటంటే కనుక టెక్నికల్ స్కిల్స్లో గెయిన్ చేయండి. మీరు టెక్నికల్ స్కిల్ గెయిన్ చేయండి, పిల్లలకు టెక్నికల్ స్కిల్ గెయిన్ చేయించండి. ప్రతి ఒక్కరిని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యేటట్టుగా ట్రై చేయండి. సాఫ్ట్వేర్ ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు అది. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందరూ నేర్చుకుంటున్నారు సార్, ప్రోగ్రామింగ్లో. ఇప్పుడు అంతా రెడీమేడ్ కోడింగ్స్ వస్తున్నాయి, రెడీమేడ్ అప్లికేషన్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు అంతా కూడా రెడీమేడ్ అప్లికేషన్స్. ఇప్పుడు ఈకాట్ అప్లికేషన్స్ అన్ని కూడా రెడీమేడ్గా వర్డ్ ప్రెస్లో ఒక 40,000 కడితే రెడీమేడ్గా మనకు అప్లికేషన్ తయారు చేసి ఇచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నాయి. సో క్రియేట్ యువర్ ఓన్ ప్లాట్ఫారం విత్ స్మార్ట్ థింకింగ్. సో మీరు డిజిటలైజేషన్కి అందరు కూడా ముందుకు రండి, దెన్ మీకు డబ్బులు వస్తాయి, అంతా బాగుంటుంది. భారతదేశం మొత్తం మారిపోతుంది. ఎప్పటివరకైతే డిజిటలైజేషన్ కామో, ఆఫ్లైన్ వర్క్ ఎప్పటిదైతే చేస్తామో అప్పటిదాకా మనకు డబ్బులు రావు. సో అది యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ గెయిన్ చేయాలి అని అంటే డిజిటలైజేషన్కి రావాలి అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. చాలామంది ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఎన్రోల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. మనీ రిలేటెడ్ క్లాసే. మోటివేషనల్ మనీ మంత్ర అంటే ఏంటి? మీకు మీ యొక్క శక్తిని మీకు తెలియజేస్తాం. వాట్ ఈస్ ద లైఫ్ స్టైల్, ఎలా మోడరేట్ చేసుకోవాలి, ఇవన్నీ తెలియజేస్తాం. ఇది కనుక మీరు తెలుసుకోవాలి, నాతోటి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే మాత్రం December 25th రోజున మీరు డైరెక్ట్ ఇంటాక్ట్ అవ్వండి. December 25th? ఎస్, December 25th, 2022. ఎందుకోసం అంటే 2023 వస్తుంది. సో కొత్త సంవత్సరానికి మిమ్మల్ని మీరు కొత్తగా తయారు చేసుకొని, మీరు కొత్త సంవత్సరంలో కొత్తగా ఎంటర్ అయిపోయి కొత్త రెజల్యూషన్ తీసుకోవాలి. అలా తీసుకోవాలి అని అంటే 25th రోజు వస్తే మీ లైఫ్ మారడానికి స్కోప్ అనేది మేము చూపించగలుగుతాం. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. ఇట్స్ మినిమం 4 to 5 hours సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో మీరు ఎంటీ మైండ్ తోటి రండి. ఏదో జరిగిపోతుందనో, ఏదో అయిపోతుందనో ఎక్స్పెక్టేషన్ తోటి రావద్దు. యు కమ్ విత్ ఎంటీ మైండ్. ఓకే, ఒక ఎంటీ మైండ్గా రండి. మిమ్మల్ని అద్భుతమైన వ్యక్తులుగా మీకు తీర్చిదిద్ది ఒక 5 గంటల్లో మీకు లైఫ్ స్టైల్ డిజైన్ చేసి మోడరేట్ చేసి పంపించడం అనేది నా బాధ్యత. ఓకే. సో జోషి మంత్రాకి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోండి. మన జీవితంలో ఎంతోమంది, నా జీవితంలో ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు నా జీవితంలో తారసపడ్డారు. నా జీవితకాల అనుభవం అంతా కూడా ఒక దగ్గరికి
ఇంక్లూడ్ చేసి మీ అందరికి కూడా లైఫ్ టైం డిజైన్ కోర్స్ అనేది నేను ఇవ్వబోతున్నాను. అదే జోషి మంత్ర. ఈ జోషి మంత్ర ప్రోగ్రాంలో మీరు ఒక్కసారి అటెండ్ అవుతే అసలు మీ యొక్క ఆలోచన స్థాయి ఏంటి, మీరు ఎలా మారుతారు, అసలు డబ్బు ఎలా సంపాదించాలి, అసలు డబ్బు ఎక్కడుంది, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనం డబ్బును అట్రాక్ట్ చేయగలుగుతాం. సో డబ్బును అట్రాక్ట్ చేసే పద్ధతి ఏంటి, లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి, మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఇలా చాలా అద్భుతమైన విషయాలన్నీ కూడా నేను జోషి మంత్ర సెషన్లో నేను చెప్పడం జరుగుతుంది. సో మీ లైఫ్ని మార్చుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క జోషి మంత్ర సెషన్కి అటెండ్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎన్రోల్ చేసుకోండి. సో సమ్ నామినల్ ఫీజు అయితే ఉంటుంది, అది ఫీజు పే చేయండి, మీరు ఇక్కడికి రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక జోషి మంత్ర క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు అండ్ ఎన్రోల్ చేసుకోవచ్చు. 25th December క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.